మంచిర్యాల జిల్లాలో పోడు భూమి వివాదం నేపథ్యంలో ఓ రైతు ఆత్మహత్య యత్నం చేయడం కలకలం రేపింది. వేమనపల్లి మండలం చామనపల్లి గ్రామానికి చెందిన తిరుపతి అనే రైతు తన తాతల నుంచి వారసత్వంగా వచ్చిన 4 ఎకరాల భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే గత నెల రోజులుగా అటవీశాఖ అధికారులు తమ భూమిలో సాగు చేసుకోకుండా అడ్డుకుంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో తిరుపతి క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు స్థానికులు వెంటనే అతన్ని బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వేమనపల్లి మండలం చామనపల్లి గ్రామానికి చెందిన నూకల తిరుపతి ఈరోజు ఆత్మహత్య యత్నం చేసుకోవడం జరిగింది. మరి ఫారెస్ట్ అధికారుల వేధింపులు, రైతులకు సాగు చేయనీయకుండా అడ్డుపడడం, పంట వేసుకొనివ్వలేదు. కాబట్టి మరి దీన్ని కుటుంబాన్ని ఏ రకంగా పోషించుకోవాలి, పిల్లల్ని ఏ రకంగా పోషించాలని చెప్పేసి మరి గత జిల్లా అధికారులకు, జిల్లా కలెక్టరు, సబ్ కలెక్టరు, ఫారెస్ట్ అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా కూడా మరి పంట వేయనీయలేదు. మామ చేసిన భూమి అది నాడుతుంది చేస్తాను. అది ఏడు మేము కట్టె వీకని తెలియసాగం అంతా వీకినాము. ఇక అది వెట్టనిచ్చు లేదు, వాళ్ళకు నానిచ్చు లేదు. ఫారెస్ట్ వాళ్ళు అత్తాళ్ళు దొబ్బుతాళ్ళు. ఇవాటికి 5-6 రోజులు అయ్యే తాటారు తెచ్చి దున్నుతాళ్ళు. నిన్న తాట రాపినం వచ్చి ఇయ్యాల చూడ పోయితే డిఎఫ్ చూడ వచ్చిండు. మేము వాళ్ళకు రావద్దమ్మా అంటే మేము రాకుంటే మేము ఏడ పోకటా, ఇక ఈ భూమి పోయినాక నేను ఉండేందుకు అన్నాడు. పోయిండు, మందు డబ్బా తెచ్చుకున్నాడు, నువ్వు ఇట్లా పోసుకున్నాడు.